వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చూతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని నవమ స్కంధంలో మనం 9వ అధ్యాయంలో ఉన్నాం. 2వ భాగం ఇవాళ. పరీక్షిత్తు అడిగాడు, మహర్షి, సౌదాసుడు మహాత్ముడైన వశిష్ఠుని శాపమునకు గురి అగుటకు గల కారణం ఏమిటి? నాకు దానిని గూర్చి తెలుసుకునవలని కుతూహలంగా ఉన్నది. రహస్యం కాకపోతే చెప్పండి అన్నాడు. శుక్లవారన్నాడు, సౌదాసో మృగయాం కంచిచ్చరన్ రక్షో జఘాన. సౌదాసో మృగయాం కంచిచ్చరన్ రక్షో జఘాన. ముమోచ భ్రాతరం శోధగత ప్రతిచికీర్షయా. పరీక్షణ్ మహారాజా, మిత్రసహుడు అను పేరుగల సౌదాసుడు ఒకానొకప్పుడు వేటకై అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చంపాడు. కానీ ఆ రాజు ఆ రాక్షసుని యొక్క సోదరుని మాత్రం చంపకుండా విడిచిపెట్టి తన భవనానికి వెళ్ళిపోయాడు. తన సోదరుని చంపిన సౌదాసునిపై రాక్షసునకు లోపల పగ బుసలు కొట్టుతూనే ఉన్నది. అందువలన అతడు రాజుపై ప్రతీకారం తీర్చుకొనదలిచి వంటవాని వేషంలో రాజభవనంలోకి ప్రవేశించాడు. సచింతయన్నఘం రాజ్యసూత రూపధరో గృహే గురవే భోక్తు కామాయ పక్వా నిన్యేన రామిషం. సౌదాసునకు వంశగురువుకు వశిష్ఠుడు భోజనానికి ఆ రాజసౌధానికి రాగా ఆ వంటవాడు ఆ మహర్షికి నరమాంసం వడ్డించాడు. పరివేక్ష్యమాణం భగవాన్ విలోక్యాభక్ష్య మంజసా రాజానం అశపత్క్రుద్ధో రక్షో హేవం భవిష్యసి. రక్షకృతం తద్విదిత్వా చక్రే 12 వార్షికం సోప్యపూంజలినాదాయ గురుం శప్తుం సముద్యతః. వారితో మదయంత్యాపోరుషతీః పాదయోర్జహౌ దిశఖమవనీం సర్వం పశ్యన్ జీవమయం నృపః. అంతటా మహాత్ముడైన వశిష్ఠుడు తన భోజన పాత్ర యందు వడ్డించిన పదార్థము అభక్ష్యము అని తన యోగ దృష్టిచే గ్రహించాడు. వెంటనే ఆ మహాముని విగుల క్రుద్ధుడై ఇట్లు అపచారమునర్చినందులకు నీవు రాక్షసుడవు కమ్ము అని సౌదాసుని శపించాడు. తరువాత ఆ మహర్షి ఇందు సౌదాసుని దోషమేమీ లేదనియు వంటవాడుగా ఉన్న రాక్షసుడే దీనికి కారకుడని ఎరింగెను. అందువలన ఆ వశిష్ఠుడు తన శాప ప్రభావమును 12 సంవత్సరాలకి పరిమితం చేశాడు. 12 సంవత్సరములు ముగియగానే అతనికి శాప విముక్తి కలుగునని పలికాడు. అంతటా సౌదాసుడు కూడా క్రుద్ధుడై
గురువును శపించుటకై సిద్ధపడి దోషిట జలమును గ్రహించాడు. అప్పుడు అతని భార్యయకు మదయంతి ఆయనను వారించింది. పిమ్మట సౌదాసుడు ఈ దిశలు ఆకాశము భూమి అన్నియును జీవమయములే, ఈ తీక్ష్ణమైన జలమును ఎక్కడ వదిలేయాలి అని ఆలోచించి కడకు ఆ నీటిని తన పాదములపై విడిచిపెట్టాడు. రాక్షసం భావమాపన్న పాదే కల్మాశతాంగత వ్యవాయ కాలే దదృశే వనౌకో దంపతి ద్విజౌ క్షుధార్తో జగృహే విప్రం తత్పత్న్యాః కృతార్థవత్. న భవాన్ రాక్షసः సాక్షాద్ విక్ష్వాకూణాం మహారథः మదయంత్యాః పతిర్వీరనాథర్వం కర్తుమర్హసి. దేహి మే పత్య కామాయా అకృతార్థం పతిం ద్విజం. శపించుటకై మంత్రించిన జలములు అతని పాదములపై పడుట వలన ఆ పాదములు కలుషితములయ్యాయి. అంచేత ఆయనకు కల్మాషపాదుడు అను పేరు కూడా వచ్చింది. ముని శాప ప్రభావమున సౌదాసుడు రాక్షస రూపమును పొంది వనములకు చేరాడు. అచట అతడు రతిక్రీడలలో నిమగ్నులయ్యున్న వనౌకసులకు బ్రాహ్మణ దంపతులను చూశాడు. మిక్కిలి ఆకలితో నకనకలాడుచున్న కల్మాషపాదుడు ఆ బ్రాహ్మణుని తినుటకై అతనిని పట్టుకున్నాడు. రతి సుఖమును పూర్తిగా పొందని ఆ ద్విజపత్ని ఆ రాక్షసునితో ఇలా అన్నది, అయ్యా, నీవు రాక్షసుడవు కావు, సాక్షాత్తుగా ఇక్ష్వాకు వంశమునకు చెందిన మహారాజువు, మదయంతీదేవి యొక్క భర్తవు, బలపరాక్రమములు కూడా గలవాడు. వీరుడా, నీవు ఇలా అధర్మమునకు పాల్పడకుండా తగదు. నేను సంతానమును కోరుకొనుచున్నాను, ఇంకను మా కోరిక ఫలింపలేదు కనుక నా పతిని నాకు ఇచ్చేయి అన్నది. దేహోయం మానుషో రాజన్ పురుషస్యాఖిలార్థదః. దేహోయం మానుషో రాజన్ పురుషస్యాఖిలార్థదః. తస్మాదస్య వధో వీర సర్వార్థవధ ఉచ్యతే. ఏష హి బ్రాహ్మణో విద్వాంస్తపఃశీల గుణాన్వితః ఆదిరాధయిషుర్బ్రహ్మ మహాపురుష సంహితం. సర్వభూతాత్మభావేన భూతేష్వంతర్హితం గుణైః. సోయం బ్రహ్మర్షివర్యస్తే రాజర్షి ప్రవరాద్ విభో. కథమర్హతి ధర్మజ్ఞవధం పితురివాత్మజః. తస్య సాధోరపాపస్య భ్రూణస్య బ్రహ్మవాదినః. కథం వధం యథా బభ్రోర్మన్యతే సన్మతో భవాన్. మహారాజా, ఈ మానవ దేహము ఉత్తమమైనది, సకల పురుషార్థములకును సాధనము. మహావీర, అందువలన ఈయనను వధించుట మా సకల పురుషార్థములను ధ్వంసమునర్చుటయేగును. ఇతడు బ్రాహ్మణోత్తముడు, విద్వాంసుడు, మహాతపస్వి, సక్షీరుడు, సద్గుణవంతుడు. అంతేకాదు, వేర్వేరు గుణములచే సకల ప్రాణులయందును అంతర్హితుడయ్యుండెడి పరమపురుషుడకు పరబ్రహ్మను సకల ప్రాణులలో ఆత్మస్వరూపునిగా భావించి ఇతడు ఆరాధిస్తూ ఉంటాడు. రాజా, నీవు ప్రభువుడవు, ధర్మజ్ఞుడవు. తండ్రి వలన కొడుకు వలె రాజశ్రేష్ఠుడవైన నీ వలన బ్రహ్మర్షి ప్రవరుడైన ఇతడు వధార్హుడు కాడు. ఇతడు పరమ సాధువు, ఏ పాపమును ఎరుగనివాడు, నిరంతరము వేదాధ్యయనము చేస్తూ ఉంటాడు. కపిలధేనువును చంపుట భావ్యము కానట్లే సత్పురుషులకు ఆదరణీయుడవైన నీవు ఈ శ్రోత్రియ బ్రాహ్మణుని చంపదలంచుడ యుక్తము కాదు. యజ్జయం క్రియతే భక్షస్తర్హి మాం ఖాద పూర్వతః. న జీవిష్యే వినాయేన క్షణం సమృతకం యథా. ఏవం కరుణభాషిణ్యా విలపంచానాథవద్వ్యాఘ్రః పశుమివాఖాదత్ సౌదాసశ్రాపమోహితః. బ్రాహ్మణీ వీక్షతి దిధిషుం పురుషాదేన భక్షితం. శోచంత్యాత్మానముర్వీషం అశపత్కుపితా సతీ. యస్మాన్మే భక్షితో పాపకామార్తాయాః పతిస్త్వయా. తవాపి మృత్యురాధానాదకృతప్రజ్ఞదర్శితః. ఏవం మిత్రసహం శప్త్వా పతిలోకపరాయణ. తదస్థీని సమిద్ధేగ్నౌ ప్రాస్య భర్తుర్గతిం గతా. విశాపో ద్వాదశాబ్దాంతే మైథునాయ సముద్యతః. విజ్ఞాయ బ్రాహ్మణీ శాపం మహిష్యాస నివారితః. రాజా, నీవు ఈయనను భక్షించుటకే నిర్ణయించుకొనినచో మృతప్రాయనైన నన్ను ముందుగా తినేసి, ఏలయన ఈయన లేకుండా నేను ఒక్క క్షణం కూడా జీవింపజాలను. ఈ విధంగా ఆ విప్రుని సతి దిక్కులేని దాని వలె మిగుల దయనీయంగా విలపించుతున్నప్పటికీ ఆమె గోడును ఏమాత్రము పట్టించుకొనక శాపగ్రస్తుడైన ఆ సౌదాసుడు రాక్షసుడి రూపంలో ఉన్నాడు. ఒక పెద్ద పులి పశువును ఆరగించినట్లు ఆ విప్రుని భక్షించేశాడు. అంతటా తనకు సంతానమును ప్రసాదించుటకు పూనుకొని తన పతిని రాక్షసుడు భక్షించుట చూసి ఆ విప్రసతి మిగుల పరితపించుచు పట్టరాని కోపంతో ఆ రాజుని ఇలా శపించింది. ఒరే పాపాత్ముడా,
కామాతురాలనే ఉన్న నాతో సంగమించుచున్న నా భర్తను నీవు భక్షించావందువలన వివేకశూన్యుడవైన నీవు నీ కాంతతో సంగమించుటకు సిద్ధపడినప్పుడు నీకును మృత్యువు ప్రాప్తించుగాక. ఈ విధంగా మిత్రసహుని శపించిన ఆ విప్రస్త్రీ తన పతిలోకమును పొందగోరినదై ప్రజ్వలించు అగ్నియందు తన భర్త యొక్క అస్థికలను ఉంచి తానును సహగమనం చేసి తన పతిని చేరింది. 12 సంవత్సరములు ముగియగానే శాప విముక్తిని పొందిన సౌదాసుడు తన పట్ట మనిషితో సంగమించుటకు ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడు ఆయన భార్యకు మదయంతి విప్రసతి పెట్టిన శాపమును గుర్తునకు తెచ్చి తన పతిని ఆ ప్రయత్నం నుండి నివారించింది. తత ఊర్ధ్వం తత్యాగ స్త్రీ సుఖం కర్మణా ప్రజా వజిష్ఠస్తదనుజ్ఞాతో మదయంత్యాం ప్రజామధాత్. సా వై సప్త సమాగర్భమవిభ్రన్న వ్యజాయత జఘ్నేష్మనోదరం తస్యాహ సోష్మకస్తేన కథ్యతే. అశ్మకాన్మూలకో జజ్ఞేయ స్త్రీభిః పరిరక్షితః. నారీకవచ ఇత్యుక్తో నిక్షత్రే మూలకో భవతు. తతో దశరథస్తస్మాత్ పుత్ర ఐడవిడస్తతః. రాజా విశ్వసహో యశ్చ ఖట్వాంగశ్చక్రవర్త్యభూత్. యో దైవైరర్థితో దైత్యానవధీత్యుధి దుర్జయః ముహూర్తమాయుర్జ్ఞాత్వైత్య స్వపురం సందధే మనః. సమే బ్రహ్మకులాత్ ప్రాణాః కులదైవాన్న చాత్మజాః. న శ్రియో న మహీరాజ్యం న దారాశ్చాతి వల్లభాః. అటు పిమ్మడ సౌదాసుడు స్త్రీ సుఖమును పూర్తిగా త్యజించాడు. స్వయంకృతాపరాధము వలన సంతానహీనుడైన ఆ రాజు తన వంశాభివృద్ధిగా అభ్యర్థింపగా వశిష్ఠుడు మదయంతి యందు గర్భాధానం చేశాడు. ఆమె గర్భవతి 7 సంవత్సరములు గడిచినను సంతానోదయము కాకుండెను. అంతటా వశిష్ఠుడు ఒక రాతితో ఆమె గర్భముపై కొట్టగా ఆమెకు పుత్రుడు ఉదయించాడు. అందువలన అతడు అశ్మకుడు అని వ్యవహరింపబడ్డాడు. అశ్మకం అంటే రాయి. అంచేత అశ్మకుని వలన కలిగిన వాడు మూలకుడు. ఆ సమయమున పరశురామును భూమిపై క్షత్రియులు లేకుండా ఉన్న వారిని నిర్మూలించుచుండగా అంతఃపుర స్త్రీలు అతనిని దాచిపెట్టి పరిరక్షించారు. అందువలన అతనికి నారీకవచుడు అని నామాంతరం ఏర్పడింది. పరశురాముడు భూమిపై గల క్షత్రియులందరినీ నిర్మూలించుటచే తరువాతి క్షత్రియ వంశమునకు ఇతడే మూలపురుషుడయ్యాడు. క్షత్రియ వంశ ప్రవర్తకుడు గొడవట వలన ఇతనికి మూలకుడు అని పేరు కూడా ప్రసిద్ధికి వచ్చింది. మూలకుని సుతుడు దశరథుడు, అతని కుమారుడు ఐడవిడు, ఇతని పేరు ఇలబిలుడు అని విష్ణుపుర పురాణం చెబుతున్నది. ఇతని తనయుడు విశ్వసహుడు, విశ్వసహుని పుత్రుడు ఖట్వాంగుడు. ఇతడు చక్రవర్తియే ప్రసిద్ధిగాంచాడు. శత్రువులకు అజేయుడైన ఈ ఖట్వాంగుడు దేవతల అభ్యర్థనపై యుద్ధరంగమున దైత్యులను హతమార్చాడు. తన ఆయువు ఇంకా 2 గడియలు మాత్రమే మిగిలి ఉన్నదని అతనికి దేవతల వలన తెలిసింది. వెంటనే అతడు తన పురమునకు చేరి తన మనస్సును భగవంతునిపై నిలిపాడు. అటు పిమ్మట అతడు తన మనస్సుని ఇలా అనుకున్నాడు: నాకు సిరి సంపదల కంటెను, రాజ్యభోగముల కంటెను, భార్యాపుత్రుల కంటెను, కడకు నా ప్రాణముల కంటెను భాగవతోత్తములే ప్రీతి పాత్రులు, పూజ్యులు. బాల్యమునందును నా బుద్ధి అధర్మ మార్గమును ప్రవర్తింపలేదు. చరాచరాత్మకమైన ఈ ప్రపంచమునందు జగదారాధ్యుడైన భగవంతుడు తప్ప మరి ఒక శ్రేష్టమైన వస్తువులే నేను చూచి ఎరుగను. న బాల్యేపి మతిర్మఖ్యం అధర్మే రమతే క్వచిత్. न बाल्येऽपि मतिर्मह्यम् अधर्मे रमते क्वचित्. नापश्यम् उत्तमश्लोकादन्यत् किञ्चन वस्त्वहम्. देवैः कामवरो दत्तो मह्यं त्रिभुवनेश्वरैः. न वृणेतमहं कामं भूतभावनभावनः. ये विक्षिप्तेन्द्रियधियो देवास्ते स्वहृदे स्थितम्. न विन्दन्ति प्रियं शश्वतात्मानं किमुतापरे. अधेशमाया रचितेषु संगं गुणेषु गन्धर्वपुरोपमेषु. रूढं प्रकृत्यात्मनि विश्वकर्तुः भावेन हित्वा तमहं प्रपद्ये. इति व्यवसितो बुद्ध्या नारायणगृहीतया हित्वान्यभावम् अज्ञानं तदस्वं भावमाश्रितः. यत्तद्ब्रह्मपरं सूक्ष्मम् अशून्यं शून्यकल्पितं భగవాన్ వాసుదేవేతి యం గృణంతి హి సాత్వతాః. అనగా ఈ విశ్వమునందరి ప్రతి వస్తువునందును ఆ భగవత్స్వరూపమే నాకు గోచరిస్తోంది. ముల్లోకాధిపతులైన దేవతలు సర్వోత్కృష్టమైన వరమును కోరుకునుము అని నన్ను అడిగారు. అప్పుడు సకల ప్రాణులలో అంతర్యామయ్యై వెలుగొందుచున్న ఆ సర్వేశ్వరుడే నా మనస్సును మెదలుచుండుటచే ఐహికములైన భోగములలో దేనిని వారిని కోరకుంటిని. సత్వగుణ సంపన్నులైన దేవతలు సైతము దేహాత్మాభిమానులై స్వర్గాది సుఖములేమిన్నయని భావించుచుండు వారొకటచే
శ్రేయోదాయకుడైన పరమాత్మ నిరంతరము తమ హృదయములలో నివసించుతున్నప్పటికీ ఆయనను ఎరుంగలేకున్నారు. ఇక రజోగుణ తమోగుణాత్మకులైన వారి సంగతి ఏం చెప్పాలి? అందువలన దైవమాయ వలన ఏర్పడిన గంధర్వ నగరము వలె మిథ్యయైన శబ్దాది విషయములందును ప్రకృతి పరిణామశీలమైన ఈ దేహమునందును ఆసక్తిని త్యజించి విశ్వకారకుడైన భగవంతుని యందే మనస్సును నిలిపి అనన్యభక్తితో ఆ పరమేశ్వరునే సేవిస్తాను. పరీక్షిత్ మహారాజా, ఖట్వాంగుని మనస్సు మొదటి నుండి భగవత్పరమై శ్రీమన్నారాయణుని యందే నిమగ్నమై ఉన్నది. అందువలన అతడు ఈ చరమదశయందును అజ్ఞానమూలకమగు దేహాత్మభావము లేనివాడై వాస్తవికమైన ఆత్మస్వరూపమునందే సిజుడై ఉన్నాడు. ఆ ఆత్మస్వరూపము సాక్షాత్తుగా పరబ్రహ్మయే. అది సూక్ష్మాతి సూక్ష్మమైనది, శూన్యమైనదిగా తోచును గాని అది శూన్యము కాదు, పరమ సత్యము. భాగవతోత్తముల పరతత్వమును భగవంతుడైన వాసుదేవునిగా కీర్తిస్తూ ఉంటారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే నవమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.